శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ తమ యొక్క ఏదైతే మంత్రిగా అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ తీసుకుంటున్న పరిస్థితి. ఎవరైతే నిబద్ధత గల ఆఫీసర్‌లు ఎవరున్నారో వాళ్ళనే తీసుకుంటున్నారు. కృష్ణ తేజ అంటూ మనకు ఎక్కడో కేరళలో పనిచేసే కృష్ణ తేజని తీసుకొచ్చి ఓఎస్‌డీగా ఇక్కడ తీసుకుంటున్నారు అని చెప్పిన. అంటే ప్రతి దాంట్లోనూ పవన్ కళ్యాణ్ తన మార్క్‌ని చూపిస్తున్నాడు. అంటే చెప్పటమే కాదు, చేసి ప్రజలకి ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి ముందుకెళ్తున్నాడు అనుకోవచ్చా సార్? డెఫినెట్‌గా అండి. మంచి సుపరిపాలన అందించాలంటే సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉండాలి. అవును. మీరు చెప్పిన కృష్ణతేజ గుంటూరు జిల్లా చిలకలూరిపేట చెందిన వ్యక్తి. హ్మ్. మంచి ఉన్నత విద్యాభ్యాసం 2017లో కలెక్టర్‌గా హ్మ్. అలెప్పికి సబ్ కలెక్టర్‌గా చేశాడాయన. హ్మ్. ఈ 7 సంవత్సరాల కాలంలో ఇప్పుడు త్రిశూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నాడు. హ్మ్. ఆపరేషన్ కుట్టునాడు అని చెప్పేసి 2018లో తుఫాన్ వచ్చింది విపరీతంగా. ఓకే. 2.5 లక్షల మంది ఇబ్బందులకు గురైతే రెస్క్యూ చేపట్టి బోట్లు గీట్లతో ఆయనే స్వయంగా ఫీల్డ్‌లోకి వెళ్ళిపోయి 2.5 లక్షల మందిని కాపాడాడు. హ్మ్. అంతేకాకుండా ప్రకృతికి మంచి కేరళ మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ ఉంటాయి. కొబ్బరి తోటలు మంచి అవును. అయి దాని మాటన ఆ యొక్క భూముల్ని ఆక్రమించి విల్లాస్ కడితే ఆ విల్లాస్ అంతా కూల్చేసాడు. మరి సమర్థవంతమైన ఆఫీసర్ ఒక తెలుగు బిడ్డ ఎక్కడో కేరళకెళ్ళి. కేరళకి వెళ్ళి దేశవ్యాప్తంగా అనేక అవార్డులు పొందాడు ఆయన. సమర్థతకు మార్పు. అటువంటి వ్యక్తిని డిప్యుటేషన్ మీద కావాలని చంద్రబాబు నాయుడు అడిగిన తక్షణమే ఆయన సెంట్రల్కి లెటర్ పెట్టాడు. మాకు కావాలి అని. ఇప్పుడు ఆయన 66 ర్యాంకు అయింది 2017లో. సబ్ కలెక్టర్ చేసిన తర్వాత 7 సంవత్సరాల కేరళ ఆయన్ని అక్కడి నుంచి వెళ్దామన్నా కానీ ప్రజలు ఊరుకోట్ల. ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ కేరళ ఏదంటే అలెప్పి. ఆ అలెప్పి అనేది తీవ్రమైన వర్షాపోవాల తుఫాను గురయ్యి 2.5 లక్షల మంది కనీసం తినడానికి తిండి కూడా లేకుండా పోయితే వాళ్ళందరినీ స్వయంగా వెళ్ళి వాళ్ళకి ప్రతి నిత్యావసర వస్తువులు ఇచ్చి కాపాడాడండి. దేశవ్యాప్తంగా ఈ కేరళని ఇలా రక్షించుకోండి అని చెప్పి నినాదంతో అనేక ఫండ్స్ వచ్చినాయి. ఎక్కడ తీసుకెళ్ళిన ఒక సమర్థవంతమైన ఆఫీసర్గా ఉన్న కృష్ణతేజని ఈ ఓఎస్డీగా ఈరోజు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు రేపు ఎల్లుండో ఛార్జ్ తీసుకుంటారు. ఈ డిప్యుటేషన్ చేయాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య కేంద్ర పర్మిషన్స్ వాళ్ళని అపాయింట్ చేసిన యూపీపీఎస్సీ రిక్వెస్టేషన్ పెట్టాలి. కేంద్ర హోంశాఖ ఇది తప్పితే రాలేరనమాట. కేరళ నుంచి ఆ వ్యక్తిని ఏపీకి తీసుకొస్తున్నారంటేనే అంటే గ్రామీణాభివృద్ధి మీద పూర్తి అవగాహన ఉంది, పర్యాటకం మీద పూర్తి అవగాహన ఉంది, ప్రజలతో ఏ విధంగా పరిపాలన ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనేది స్పష్టమైన అవగాహన కృష్ణతేజకు ఉంది. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి వీరనే కాకుండా నిజ జీవితంలో మీరు అన్నట్టు ప్రాక్టికాలిటీ దగ్గరగా ప్రాక్టికాలిటీ అంటే సుపరిపాలన అందించాలి ఈ రాష్ట్రానికి. డబ్బు ఎవగా సార్ ఆయనకి అవసరం లేదు. డబ్బు అవసరం అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ నుంచి అదే మాట. 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన చెప్తారు తినలేకపోతున్నాను. అవునవును. ప్రజలకి స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మీరు అన్నట్టు సమర్థవంతమైన ఆఫీసర్స్. ఇప్పుడు అదే అంతకుముందు గతంలో శ్రీలక్ష్మి కావచ్చు, ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, డిఐజీ సునీల్ కావచ్చు. ఇప్పుడు ఈ రోజు ఏమైంది, జిఐడికి రిపోర్ట్ చేసేమన్నారు. అవును. ఇప్పుడు శ్యామలరావు ఎక్కడ గత ప్రభుత్వం ఎక్కడున్నా సమర్థతకి మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఉండేవాడు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ చేశారు ఆయన. ఆయన ఏమి సిఫార్సు రికమెండేషన్ చేసుకోలేదు కదా. అంటే సమర్థత ఎక్కడుంటే అక్కడ తీసుకోవాలి. ఈ యొక్క కూటమి ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఉందో చంద్రబాబు నాయుడు గారి గతానికి భిన్నంగా తన కులపోళ్ళు కాకుండా తన రిఫరెన్స్లు కాకుండా కృష్ణతేజ ఏ కులం ఏంటో కూడా ఆయన తెలియదు అంటే చెప్తున్నాను. అంటే అటువంటి సమర్థవంత ఆఫీసర్ ఇప్పుడు 19 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మార్చారు. ఎక్కడ కాటమనేని భాస్కర్ చాలా సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్. మరి గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది? ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా తీసుకొచ్చారు. అమరావతి ఎక్కడైతే ఆగిపోయింది అది అక్కడి నుంచి మొదలెడుతున్నారు తీసుకోవడానికి. అదేవిధంగా కన్నబాబు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. ఆయన నారాయణ గారు ఆయన కావాలని ఏరి కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ఆఫీసర్స్ అంతా సమర్థవంతంగా చేసిన వాళ్ళు ఏ పార్టీ ఉన్నా హక్కును చేర్చుకుంటారు. కానీ ప్రభుత్వంలో ఏం చెప్పినా చేయాలని రూల్స్కి విరుద్ధంగా చేసిన వాళ్ళు ఎవరే ఈ రోజు పరిస్థితి? శ్రీలక్ష్మి వాళ్ళందరూ, ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళందరూ పరిస్థితి అదే కదా. అంతే కదండి. శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళంతా, డిఐజీ సునీల్ వీళ్ళంతా పరిస్థితి అదే కదా. అదేవిధంగా ద్వారకా తిరుమలరావు ఆర్టీసీకి ఎండీగా ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి డీజీపీ చేశారు కదా. మరి గత ప్రభుత్వంలో ఆయన చేశారు కదా. సమర్థత ఉండి నిక్కర్జిత రూల్స్ ప్రకారం వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఆహ్వానం పలికింది. ఈ కూటమిని ఇటువంటి ఆఫీసర్స్ రావటం వల్ల రాష్ట్రానికి మంచి చేకూరే అవకాశాలు స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. ఓకే.